రైతు భరోసా యూటర్న్ పై అన్నదాతలు భగ్గుమంటున్నారు. ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పి నమ్మించి ఓటేయించుకున్న కాంగ్రెస్ కు రైతులు ఢిల్లీ కేంద్రంగా నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ముందు రైతు భరోసా యూటర్న్ పేరుతో పోస్టర్లను అతికించారు. వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతులను రాహుల్ గాంధీ పచ్చి మోసం చేశారని అన్నదాతలు మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా రైతు భరోసా ₹1 కూడా విడుదల చేయలేదని పోస్టర్లలో పేర్కొన్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకుంటూ ఎకరాకు 15,000 ఇవ్వలేమని ప్రకటించడంపై రైతన్నలు నిప్పులు చెరుగుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఏదైతే రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పి మోసం చేసిందో రైతులను, ఈ నిరసన ఇవాళ ఢిల్లీని తాకింది. ఆనాడు రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీని, సోనియా గాంధీకి, మల్లికార్జున ఖర్గే సైతం ఈ రైతు భరోసాపై మేమిస్తున్నాం, అభయహస్తం మీరు తీసుకోండి, 15,000 బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 10,000 మాత్రమే ఇస్తుంది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 ఇస్తుంది అని చెప్పి మాట మార్చిన ఇవాళ 12,000 మేము ఇస్తామని, అది కూడా 2 పంటలకు ఎక్కొచ్చిన తర్వాత ఇవాళ 12,000 ఇస్తామని చెప్పిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉండేందుకు, బీఆర్ఎస్ పార్టీ రైతులకు మద్దతు తెలిపేందుకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై బగ్గుమన్నారు, కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోశారు. అయితే ఇవాళ ఈ నిరసన మన దేశంలో ఉన్న దేశ రాజధాని ఢిల్లీని తాకింది. ఏఐసీసీ కార్యాలయం ముందు ఏదైతే ఈ రైతు భరోసా ఉందో, రైతు భరోసాకు సంబంధించి కాంగ్రెస్ మోసాన్ని మరొకసారి అక్కడ బహిర్గతం చేశారు. కాంగ్రెస్ చేసిన మోసాన్ని అక్కడ పోస్టర్ల రూపంలో అతికించి నిరసన తెలిపారు రైతాంగం అని చెప్పుకోవచ్చు. ఏఐసీసీ కార్యాలయం ముందు బారికేడ్లు కావచ్చు, ఏఐసీసీ గోడలకి అతికించి రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. వాళ్ళ ఆనాడు కాంగ్రెస్ హైకమాండే వచ్చి మాట తప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసాన్ని మరొకసారి ఢిల్లీ వేదికగా తెలంగాణ రైతాంగం చాటింది. వాళ్ళ ఏదైతే ప్రతి మాట కూడా, ప్రతి హామీ కూడా ఒక బోగసు, ఒక మాట తప్పే విధానానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి కూడా రైతులంతా దుమ్మెత్తిపోతున్న తరుణంలో ఇవాళ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయాన్ని నిరసన చెక్కలు సాగాయని చెప్పుకోవచ్చు. రాహుల్ గాంధీకి తెలిసే విధంగా కావచ్చు, యావత్తు కాంగ్రెస్ హైకమాండ్ తెలిసే విధంగా కావచ్చు, వాళ్ళ ఈ రైతులంతా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే ఏదైతే 15,000 ఇస్తామని చెప్పి వాళ్ళ 12,000 ఇస్తామని చెప్పిన మాట తప్పిన ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇవాళ అక్కడే ఎండగట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ముందే ఇవాళ గోడల ముందు అతికించారని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఈ మోసాలు కొత్త కాదు, కాంగ్రెస్ పార్టీకి ఈ అబద్ధపు హామీలు కొత్త కాదని చెప్పి మరొకసారి కూడా రైతాంగం తేల్చెప్పింది. ఇవాళ ఢిల్లీలో సైతం ఇవాళ రైతుల నిరసనను తెలియజేసే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తెలిసే విధంగా ఇవాళ ఢిల్లీలో పోస్టర్లు అతికించారు. ఇదంతా కూడా కలకలం రేపింది. కాంగ్రెస్ ఏదైతే ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకోలేదని చెప్పేసి ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నాయకత్వం అక్కడికి వచ్చి చూస్తున్న తరుణంలో ఇవాళ ఈ రైతు భరోసాపై మోసాన్ని, తెలంగాణ రైతాంగం చేస్తున్న మోసాన్ని అక్కడ రైతాంగం నిరసన రూపంలో అతికించడం పెద్ద చర్చనీయాంశమైంది. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ నాయకులపై కూడా కాంగ్రెస్ హైకమాండ్ గురుగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకు ఈ విధంగా ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయారు, ఎందుకు ఈ విధంగా మోసం చేశారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మనం ఇచ్చిన మాట తప్పినాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఎందుకు ఈ విధంగా రైతాంగం ఢిల్లీకి వచ్చి నిరసన తెలుస్తున్నారనే ఆలోచనలో కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు ఉన్నారు. అటు ఢిల్లీ కాంగ్రెస్ సైతం ఇవాళ ఢిల్లీ ఎన్నికల వేళ ఈ పోస్టుల కలకలం ఒక చర్చకైతే దారితీసింది. గతంలో కూడా మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, హర్యానా ఎన్నికల సమయంలో కూడా ఈ విధంగానే తెలంగాణ పథకాలు అన్నాడు రుణమాఫీ విషయంలో మాట తప్పాలని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ మాట తప్పాలని ప్రచారం కాస్త జాతీయ మీడియా సైతం ఆనాడు హైలైట్ చేసింది. దాని ఫలితంగా ఇటు మహారాష్ట్రలోను, అటు హర్యానాలోను 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టలేదు. కాంగ్రెస్ దూరంగా విఫలమైంది, ఓడిపోయింది. ఇవాళ మరొకసారి కూడా ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ రైతు భరోసా ఏదైతే మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిన మాటలకు నిరసనగా ఇవాళ పోస్టులు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల వేళ మరొకసారి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై ఖచ్చితంగా హైకమాండ్ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా ఇవాళ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇలా కాంగ్రెస్ వైఖరిని గల్లీ నుంచి ఢిల్లీ దాకా రైతాంగం తీసుకెళ్లింది. ఏదైతే వాళ్ళు చేసిన ప్రతి మోసం కూడా ఇవాళ తెలంగాణ రైతాంగానికి కావచ్చు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా చర్చకు తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరికి అండగా ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్
ప్రభుత్వం చేసిన మోసానికి ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిలకడుతుంది. వారికి ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా అమలు చేయకపోవడం పట్ల బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా పునరుద్ధరిస్తుంది. ఇవాళ ఏదైతే గల్లీ నుంచి ఢిల్లీ దాకా సాగిన నిరసనలు రైతు నిరసనలు ఖచ్చితంగా యావత్ దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశం అయితే కానున్నాయి. ఇప్పటికే రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ పూడి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు కనుక ఖచ్చితంగా ఈ రైతు భరోసా కూడా మరొకసారి దేశవ్యాప్తంగా ఒక చర్చకైతే దారితీసింది. సాయి మాధవి. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.